హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనీ మేనేజ్మెంట్. అందరూ డబ్బు సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకున్న డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మరి ఈ టాపిక్ పై మనతో మాట్లాడడానికి ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు మనీ మేనేజ్మెంట్ గురు లైఫ్ కోచ్ కొణతం పాపయ్య గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్. మనం అందరం చూస్తూ ఉంటాం, మనీ అనేది చాలా మంది చాలా ఈజీగా సంపాదిస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ మనం చదువుతున్నప్పటి నుంచే మనం డబ్బు, చదువుతో పాటు డబ్బు కూడా మనం సంపాదించాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అయితే మనీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ యొక్క మనీ మేనేజ్మెంట్లో చాలా మనం అనుకుంటే ఈజీగా సంపాదిస్తారని మీరు ఒక మాట అన్నారు. అది తప్పు. ఎందుకు అని అంటే ఒక దాంట్లో మనీ ఒక రంగంలో ఒక వ్యక్తి సక్సెస్ కావటానికి చాలా కష్టపడాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. చాలా అంటే ఆ యొక్క కష్టం, సుఖం, బాధ, తర్వాత అవమానాలు ఇవన్నిటినీ అధిగమిస్తేనే అతనికి విజయం వస్తుందే తప్ప ఒకేసారి ఈజీగా మనీ ఎవ్వరికి రాదు. వచ్చింది అని అంటే అది ఫాదర్ నుంచా లేకపోతే అన్అఫీషియల్గానే అడ్డదారిన రావచ్చు. మనకు కావాల్సింది నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నిలబడుతుంది. ఉదాహరణకు ఈ మార్కెటింగ్ రంగంలో సేల్స్, ప్రతిదీ కూడా సేల్స్, ప్రతిదీ కూడా సేల్స్. మనం వాడే సెల్ ఫోన్ కాంచి గుండు పిన్ కాంచి ప్రతిదీ కూడా సేల్ చేయాల్సిందే. సేల్స్ చేయటానికి రకరకాల యాడ్స్ వస్తుంది. ఏ యాడ్స్ వచ్చినా సక్సెస్ కావాల్సింది మాత్రం ఒక సేల్స్ పర్సన్నే. ఎలా? మట్టిని కూడా అప్పట్లో ఒక 95 ప్రాంతంలో మట్టిని కూడా అమ్మవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అంటే ఏందని నాకు అర్థం కాలా. మట్టిని కూడా అమ్మి కోట్లు సంపాదించవచ్చు అన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. కానీ అమ్మవచ్చు అనేది తర్వాత అర్థమైంది. ఏంటి సార్ అని చెప్పి మా గురుగారిని అడిగితే మట్టిని అమ్మొచ్చండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిటీలలో మొక్కలు పెంచుకోవటానికి ఆ యొక్క మొక్కలు పెరిగే మట్టిని ఎక్కడో ఎర్రగా ఉండే మట్టి, ఒక క్వాలిటీ ఉండే మట్టిని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. అట్లా అమ్మిన వ్యక్తి కూడా ఇలా ధనవంతులేనని చెప్పి ఒక పర్సన్ నాకు చూపించాడు. మా యొక్క గురువు గారు చూపించారు, ఇలా కూడా చేయొచ్చు. అయితే మార్కెటింగ్ రంగంలో పోదామని నువ్వు అంటున్నావు అంటే సక్సెస్ ఎట్లా కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగా నేను. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లైఫ్ అన్నప్పుడు ఎవరో ఒకరు గురువు అవసరం. గురువు అని అంటే మనకు చెప్పిన గురువు కాదు, చెప్పిన పాఠాలు చెప్పిన గురువు కాదు. మనం జీవితంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ని మనం ఏది అడిగినా కూడా అతను చెప్పిన యొక్క విధానము, అతను చెప్పిన మాటలు, అతను చెప్పిన సూచనలు మనం పాటిస్తూ లైఫ్లో సక్సెస్ అయితే అనుక్షణము అతన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు 1993-94 ప్రాంతంలో ఒక పర్సన్ హైదరాబాద్కి వచ్చి, నేను ఒక విలేజ్ నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి సిటీకి వచ్చాను. గవర్నమెంట్ సెక్టర్కి పోతే జాబులు వచ్చే పొజిషన్ కనిపించలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే నువ్వు మార్కెటింగ్ చేయండి ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. ఆ సలహాతోటి నేను చూస్తున్న తర్వాత ఒక సక్సెస్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళాను. అతను కొంచెం చూసాయో పరిచయం. సార్ ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా అంటే మార్కెటింగ్ లైన్ బాగానే ఉంటుంది. మార్కెటింగ్ అనేది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించని సంపాదనను సంపాదిస్తావు, ఎవరు ఊహించని స్థితికి వెళ్తావు. కానీ అక్కడ ఒక నిజాయితీ, ఒక సమయ పాలన, ఒక ప్రాస్పెక్టింగ్ పెట్టుకున్నామంటే దాని మీద నువ్వు ముందుకెళ్ళిపోవాలి. ఎలా ప్రాస్పెక్టింగ్ పెట్టుకుంటావు? ఒక లిస్ట్ రాసుకొని రా, ఒక 100 మందిని అని చెప్పాడు. నేను ఒక రోజు పోయి కలిశాను. కలిసిన తర్వాత ఈ విషయం అడిగిన సమయంలో మొత్తం మాట్లాడిన తర్వాత అతని ఆఫీస్ ఉంది, అతను కూడా సక్సెస్ అయ్యాడు. పోనీ అతను పెద్దగా చదువుకున్నానంటే నేను అప్పట్లో గ్రాడ్యుయేషన్, అతను గ్రాడ్యుయేషన్ కూడా కాదు, నార్మల్గానే ఉన్న బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. సేల్స్, కంప్లీట్ సేల్స్, నాట్ బిజినెస్. సేల్స్లో సక్సెస్ అయిన పర్సన్ని కనుక్కుంటే మీ సక్సెస్ కారణం ఏంటి సార్, మీ వేళకు నేను వద్దాం అనుకుంటున్నాను, మీలాగా కాకపోయినా మీలో సగం వచ్చినా పర్లేదు అనుకున్నా.
అంటే అతను ఏం చెప్పలే. అంత అయిపోయిన తర్వాత నా సక్సెస్కి ఒకటే కారణము, మీరు రేపు సాయంత్రం ఫ్రీగా ఉంటాను, మీరు రండి, ఓకే. ఒక 100 మందిని మీకు తెలిసిన వాళ్ళ పేరు రాసుకొని రమ్మన్నాడు. ఈ 100 మంది రాయాలంటే ఏందైనా కొత్తగా చెప్తున్నాడు అని చెప్పేసి ఒక గంట తర్వాత కూర్చొని ఒక పెన్ను ఒక పేపర్ తీసి 100 ప్రాస్పెక్టింగ్ పేర్లు రాశాను. ఓకే. 100 రాసిన తర్వాత ఆ 100ని తీసుకొచ్చి ఆయన దగ్గరికి పోయి కూర్చోబెట్టాను. అందులో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఓకే. పేర్లు మాత్రమే రాశాను, కానీ అతను ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ నేను రాయాలి. ఓకే. మీరు చేసిన పొరపాటు ఏంటి అని అంటే, పేర్లు అడ్రస్లు అవి రాసుకొని, అప్పట్లో పేజర్స్ ఉండేవి, మొబైల్ నెంబర్లు లేవు, ల్యాండ్లైన్ నెంబర్లు, పేజర్ నెంబర్లు ఉండేవి. ఓకే. నేను ఏం చేసిన, పేజర్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు ఆయన చెప్పిన ప్రకారంగా నేను రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఆయన చెప్పిన సాయంత్రం నాకు ఇచ్చిన సలహా ఏంటి అని అంటే, ఇందులో స్టాండర్డ్గా రోజు 10 మందిని ఖచ్చితంగా కలువు, ఇంటికైనా పో, బయటనైనా కలువు, ఎనైనా కలువు, ఓకే. ఇంటికి పోయి నాకు ఒక విషయం చెప్తా అని చెప్పాను. ఏం విషయం చెప్తారు? ఒక సేల్స్, ఒక ఐటమ్, ఓకే. ఒక ఐటమ్ నేను అమ్ముతున్నాను, ఇది బాగుంటుందా? ఐటమ్ అమ్ముతున్నావు, ఓకే, అదేంటో ప్రోడక్ట్ గురించి నేర్చుకోమన్నాడు. ప్రోడక్ట్ గురించి నేర్చుకోమన్నప్పుడు నేను ఆ ప్రోడక్ట్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళాను. ఓకే. ఆయన ఏ క్వశ్చన్ అడిగినా కూడా దాంట్లో ఏది అడిగినా చెప్పడానికి సిద్ధంగా నేను నేర్చుకొని పోయాను. అయితే ఆయన అడిగిన దానికి నేను చెప్పడానికి, అడిగిన దానికి చెప్పడానికి చెప్తూ ఇలా రోజులో మరుసటి రోజు ఒక 10 మందిని కంటిన్యూ కలిశారు. ఓకే. 9 మంది నో అన్నారు. ఓకే. 9 మంది నో అన్నారు. నో అన్న తర్వాత ఏంటి పరిస్థితి, 9 మంది వద్దంటున్నారు, ఈ సారాన్ని ఇలా చెప్పారు, ఆయన సక్సెస్ అయ్యిండు, నా దగ్గర ఎక్కడ లోపం ఉంది, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, నా మనసులో నేను లోపల ఫీలింగ్ అయిన తర్వాత 10వ పర్సన్ కడికి పోయిన తర్వాత మొత్తం సేమ్ మ్యాటర్ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చా. వస్తారు అతను ఏమన్నాడంటే, సార్ ఓకే బాగానే ఉంది, కానీ నాకు ఒక పీస్ కావాలి అని అంటే, సరే సార్ ఒక ఫీస్ అని చెప్పేసి ఫీస్ ముందు తెచ్చేసి పెట్టేసిన తర్వాత క్యాష్ ఇచ్చారు. అప్పట్లో ఎంత, 950 రూపీస్. అది మన గ్రానైట్ పీస్, ఫ్లవర్ షో పీసెస్, అది పెట్టేసి ఉన్న తర్వాత ఆ సక్సెస్ అయిన తర్వాత ఆ పర్సన్ చూసిన తర్వాత ఆయన తీసుకున్నాడు, అమౌంట్ ఇచ్చాడు. ఈ 9 మందికి పడ్డ శ్రమ అనేది ఈ ఒక్క పర్సన్ తీసుకున్న తర్వాత అన్నీ మర్చిపోయానండి. అన్నీ మర్చిపోయాను. నాకు దాని మీద, ఆ ప్రోడక్ట్ మీద నేను సేల్ చేసినందుకు నాకు 15% కమిషన్. ఆ రోజుల్లో హ్యాపీ. అయితే ఆ మూమెంట్ చూసిన తర్వాత ఇది ఇలా ఉందని చెప్పేసి అప్పుడు మంచిగా తీసుకున్న తర్వాత అనుభవం లేదు కదా, మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇంటికాడ పెట్టి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. సార్ ఇటు సంగతి మీరు చెప్పిన ప్రకారంగా చేస్తే నాకు ఒక పీస్ అమ్ముడిపోయింది 10లో, ఇది ఒకటి, నువ్వు విజయం సాధిస్తావు పో అన్నాడు. ఏంటి సార్ ఇలా అంటుండు, నాకంటూ 20 సంవత్సరాలు పెద్ద, ఈ సార్ ఇలా అంటుండే ఏంది అని చెప్పి నేను ఆలోచనలో పడ్డా. అయితే ఎట్లా సార్ అని చెప్పి మళ్ళీ లోపల ఉంటుంది కదా, లోపల అంటున్నాగానే బయటకంటే ఆయన ఏమనుకుంటాడో ఏందోనో బాధ. ఏంటి ఎట్లా సార్ అని, నువ్వు అన్నావు కదా ఒక పీస్ తీసుకున్నావు పర్సన్ కాంచి, ఒక్క పీస్ అమ్మగలిగావు, ఆ పర్సన్ దగ్గరికే రేపు వెళ్ళి ఇంకో 10 మంది ఉరుగా, ఈ 10 మందిని కలుస్తూ ఆ పర్సన్ తోటే ఇంకా చెప్పు, మీ బంధువులు ఎవరు, మీ చుట్టాలు ఎవరు, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు మొత్తం అడుగు, మ్యాక్సిమం చెప్తాడు. మీ బ్రదర్ తీసుకున్నాడు అండి అనగానే ఇంకో బ్రదర్ తీసుకుంటాడు, ఇంకో సిస్టర్ తీసుకుంటాడు. అక్కడ నాకు 12 పీసులు అమ్ముడుపోయినాయి. 12 పీసులు అమ్ముడుపోతారకనే ఆ మరుసటి రోజు నా ఆనందమే కాదు, అంటే నేను మార్కెటింగ్లో సక్సెస్ అవుతా అని వెళ్ళిపోయాను. అలా సక్సెస్ అవ్వకుంటూ ఇక తిరుగు చూసుకోలే, ఎవ్రీడే పోవడంతో ఆ రోజుల్లో 5,000 నుంచి 6,000 వస్తే ఎక్కువ. నా ఇన్కమ్ ఆ మంత్లో సుమారుగా 18,000 వచ్చినాయి. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా. అయితే సక్సెస్ కావటానికి ఒక సమయం, ఒక టైం ఇచ్చినామంటే టైం ముందే అలా కూర్చోవాలి, ఆ విషయం చెప్పాలి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ రావాలి. ఆ విధంగా రావటంతో సక్సెస్ అయ్యి వెనకకు చూసుకోలేదు. అయితే నేటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి నాకు ఉద్యోగం రాలేదని, లేకపోతే సరైన గుర్తింపు రాలేదని చాలామంది యూత్ అనుకుంటారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి ఎక్కడ
మనకి సంబంధం లేదు. చదివిన చదువుకు కానీ చేసే ఉద్యోగం కానీ ఎక్కడ సంబంధం లేదు. చదువు అనేది నాలెడ్జ్ ఇస్తుంది. చదువు అనేది నాలెడ్జ్ ఇస్తుంది, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, సమయస్ఫూర్తి నేర్పిస్తుంది, పది మందికి చెప్పే విధానాన్ని నేర్పిస్తుంది తప్ప ఓన్లీ డబ్బులు సంపాదించమని మనీ నేర్పించదు. ఇది దాంట్లో మనం అందరం పక్కా గుర్తుంచుకోదగ్గ విషయము. నేనైతే అదే గుర్తించాను. ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. టెక్నికల్ ఉంది, నాన్ టెక్నికల్ ఉంది, తర్వాత వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని కోర్సులలో కూడా అన్ని కూడా బ్రతకడం నేర్పిస్తుంది, కానీ మనీ సంపాదించడం నేర్పించదు. కానీ మనీ సంపాదించాలంటే మనీ మేనేజ్మెంట్ అవసరము. డబ్బులు ఎంత సంపాదిస్తామో, ఎంత వస్తే అంత ఖర్చు పెడితే ధనవంతులు కూడా బీదవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. తర్వాత అదే పర్సన్స్, అదే ముచ్చట, అదే వ్యక్తులు, కింది స్థాయి వ్యక్తులు, ఒక పూర్ పర్సన్ పైసా కూడబెట్టి బొట్టు ఎలా ఒక కుండల కడవలో పడుతుంటే అది ఎలా కుండ నింతదో, పైసా కూడబెడితే ఇతను ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు పోయి బీదవాళ్ళు అవుతాడు. అప్పట్లో మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైంలో కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అని ఆయన సలహా చెప్పాడు. అప్పుడే మాది ఏంటి పెద్ద ఆయన ఇలా చెప్పాడు ఏంది అనుకుంటే 100% ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏంది, మన తిండి అయితే ఆగదు కదా, ఏ పాట తప్పినా సాపాటు అయితే తప్పదు కదా, తర్వాత మెయింటెనెన్స్ తప్పదు కదా. కాబట్టి ఏదో ఒక పని చెయ్యాలి, సక్సెస్ కావాలి. నేను ఇప్పుడు యువతకు ఇచ్చే ఒక యువత కానీ, డబ్బులు సంపాదించాలనుకునేవారు కానీ, మార్కెటింగ్ రంగంలో డెవలప్ కావాలనుకునేవారు కానీ, వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడండి. నాకు చదివిన చదువుకు సరైన గుర్తింపు లేదు, నాకు ఈ గవర్నమెంట్ నాకు ఈ ఉద్యోగం కల్పించలేదు, నేను చదువుకున్నా కాబట్టి ఇలాంటి డిగ్నిఫై ఉద్యోగమే చేస్తా అనేది కాదు. అవసరానికి ఏ తప్పు చేయకుండా, ఎలాంటి పొరపాట్లు చేయకుండా, నీతి నిజాయితీతో కష్టపడి పని చేసుకుంటూ పోతే ఎప్పటికైనా కూడా సక్సెస్ అవుతాం. సార్, మీరు అన్నట్టుగానే ఇందాక ఒక మాట అన్నారు, ధనవంతులు అలాగే ఉంటున్నారు, బీదవారు అలాగే ఉంటున్నారని. కానీ బీదవారు ధనవంతులుగా కావాలంటే ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఒక ఫ్యామిలీలో 5 కష్టపడ్డా కూడా ఉండడానికి రెంట్లు, ఫీజులు ఇవి సరిపోతున్నాయి. వీళ్ళు ఒక్కొక్క ఎల్ఐసి చేయాలన్నా, ఒక పొదుపు మెయింటైన్ చేయాలన్నా, ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక చిట్టి వేసుకోవాలన్నా కూడా సరిపోని పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో అంటే పొదుపు అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి, ఎలా మనం ఒక 10 years కైనా సరే ఈ ప్రణాళికతో వెళ్ళి మన ధనవంతులు కావాలంటే ఎటువంటి కష్టం పడాలి, అలాగే ఎటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి? ఒక కుటుంబంలో 4 ఉన్నారు కదా, నలుగురు చదువు అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్నప్పటి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటి అని అంటే, ఒక ఆఫీసులో ప్రైవేట్ సెక్టారో, గవర్నమెంట్ సెక్టారో, కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తుంది. వీళ్ళు 9 to 5 వరకే జాబ్ చేస్తూ 9 to 5 జాబ్ చేస్తే అమ్మాయ నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ధనవంతులు కాలేరు. ఓపెన్ సీక్రెట్, 9 to 5 జాబ్ ఉంది, ఎవరో జాబ్ కల్పించిన తర్వాత జాబ్ 9 to 5 జాబ్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఓకే, ఇంటికాడికి వచ్చిన తర్వాత బాక్స్ తీసుకొచ్చుకున్నాం తిన్నాము, లేకపోతే ఆర్డర్ పెట్టుకున్నాం తిన్నాము, ఇంకేదో చేసాము అనుకుంటే వాళ్ళు ఎప్పుడు బీదవాళ్ళు. 4 కుటుంబం బీద కుటుంబమే. మీరు అడిగిన దాని ప్రకారంగా వీళ్ళు బీద కుటుంబమే. కానీ 9 to 5 జాబ్ చేస్తే ఆడ జాబ్ చేస్తున్నాం, ఇక్కడ వస్తున్నాం, కూర్చున్నాం, సండే వచ్చిందా హాయిగా ఉన్నాం అనేది. 9 to 5 జాబ్ చేస్తే శాలరీస్ ఎక్కువ వస్తే వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ శాలరీని గవర్నమెంట్ ట్యాక్స్ రూపకంలో కట్టడం తప్ప 9 to 5 జాబ్ చేసే వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ వచ్చిన ఇన్కంలో డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టి, ఎగ్జాంపుల్ చెప్తాను, డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టకుండా వచ్చింది, జీతం వచ్చింది, అవసరాలు తీరినాయి, అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మినిమం కొంత స్లాబ్ కాగానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ కాగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు. ఏ చిన్న జాబ్ చేసినా కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు, ఇంకా ఇతర కట్ చేస్తారు.
అన్నీ పోయిన తర్వాత అట్లీస్ట్ ఓ ₹1,00,000 వచ్చిందంటే 25,000 కటింగ్లు పోతున్నాయి. 25,000 అంటే మనము ఏం చేయకుండా కూడా ఎంప్లాయీకి చేసే పర్సన్ గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ 9 to 5 జాబ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ని ట్యాక్సులు కట్టాలి, అవి చేస్తూ వచ్చిన ఇన్కమ్ని డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టాలి. ఎలా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్లేస్లో మనం లేకపోయినా ఒక పెట్టుబడి పెట్టాము, ఆ ప్లేస్లో మనం లేకపోయినా కూడా అక్కడ ఒక మన నిధి ఒకటి తయారు కావాలి. లైక్ LICలో పెట్టుబడి పెట్టవచ్చు, లేదా ఒక చిట్టి వేసుకోవచ్చు. చిట్టి వేసుకొని ఒక స్టాండర్డ్ దాంట్లో వేయాలి, ఏదో మామూలు దాంట్లో వేసేసి ఆ ఇబ్బందులు పడుకుంటూ పోవటం కాదు. ఒక నిబద్ధత ఉన్న దాంట్లో వేయాలి, లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి, లేదు 9 to 5 అయిపోయిన తర్వాత వేరే జాబ్ అనేది వేరే ఆప్షన్లో నేను ఏం చేస్తే బాగుంటుంది. అందరూ ఆలోచించే థింక్ 9 to 5 జాబ్ చేసే ఆలోచించే థింక్ కాకుండా కొత్తదనంగా ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఓకే నా ఉన్న ఈ అమౌంట్ తోటి ఓ ప్లాట్ కొంటే బాగుంటుంది. ఆ ప్లాట్ కొనాలంటే మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? ప్లాట్ కొనాలంటే మినిమం ఒక 20 లక్షలు కావాలి. మన దగ్గర అటు చేసి కూడబెడితే ఒక 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వచ్చినప్పుడు 5 లక్షలే వచ్చినాయి. 5 లక్షలతో ప్లాట్ కొంటామా? కొనలేము. ఫస్ట్ 9 to 5 అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6-5 తర్వాత మనం దేని మీద గోల్ పెట్టుకున్నాం? ఓ ప్లాట్ కొనాలనుకున్నాం. సెర్చ్ చేయండి, రియల్ ఎస్టేట్ మన ఏరియాలో ఉంటాం, ఆ ఏరియాలో సెర్చ్ చేసి ఒక తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఎలా జాబ్ చేస్తున్నారు కదా, ఒక్క రోజులో ఎవరు ధనవంతులు కాదు, జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క జాబ్ అమౌంట్ వచ్చే దాంట్లో పొదుపు చేసుకుంటూ 5 లక్షలు కూడబెట్టి ఒక ప్లాట్ కొన్నారు, లేదా ఒక ఇల్లు కొన్నారు. ఇల్లు కొన్నప్పుడు చాలా మంది ఆలోచించే పొరపాటు ఇక్కడ చేస్తున్నారు. ఇల్లు కొంటున్నారు, ఇల్లు కొని తన వరకు తాను లగ్జరీగా ఉండటానికే నేను డూప్లెక్స్ కొంటా, నేను డూప్లెక్స్ కట్టుకుంటా, అందులో నేను నా కుటుంబం నా పిల్లలే ఉంటాం అంటారు. అతను ఎప్పుడు ధనవంతుడు కాలేడు. తను ఇల్లు కట్టి కంటిన్యూగా దాంట్లో ఉంటూ మున్సిపల్ ట్యాక్స్ కట్టాలిగా. అది ఎసెట్ కాదు, అదైనా ఖర్చు పెట్టుకోవటానికి మనకు ఒక లగ్జరీ ఐటమ్ అవుతుంది. కొంత ఇన్కమ్ కోసం నేను కారు కొంటా అంటాడు. కారు కొని మామూలు కారు కొనుక్కోవచ్చు. ఆయన శాలరీ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది, ఆయన EMI కారు వచ్చేసి 40,000 ఉంటుంది. అయితే ఏడ పొదుపు చేయగలుగుతారు? ఒక కారు ఉండగానే ఇంకో కారు కొంటారు. అలా కొనవద్దు. కారు తీసుకొచ్చి షోరూమ్ నుంచి ఇంటికి తీసుకొస్తారు, కానీ ఆ కారు యొక్క వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. షోరూమ్ నుంచి మీరు కారు తీసుకురండి, మళ్ళీ షోరూమ్ తీసుకపోతే వద్దండి నాకు ఈ కారు అని చెప్పేసి అన్నాం అనుకోండి, అతను ఏమంటాడు అని అంటే హాఫ్ రేట్కి అడుగుతాడు. హాఫ్ రేట్ తెలిసిన విషయమే దాంట్లో. అదే విధంగా వచ్చిందంటే అదే హౌసింగ్ లోన్ తీసుకోండి. ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక డూప్లెక్స్ ఇల్లు కాకుండా మనం ఉంటుందికి ఓ డబుల్ బెడ్రూమ్ ఉంచుకొని ఒక తర్వాత కిరాయికి ఇచ్చే పర్పస్ కట్టేస్తే ఆ ఖర్చులో మనం వెళ్ళిపోద్ది. మనం ఉన్న పవర్ బిల్ వెళ్ళిపోద్ది, మనం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోకుండా మేమే ఉంటా, నేను ఎవరికి కిరాయి ఇయ్యను, వేరే వాళ్ళతో ఇబ్బంది లేదు అనుకుంటే అది లగ్జరీ కింద అవుతుంది. ఎన్నడూ కూడా ఆ యొక్క కుటుంబం ధనవంతుల కుటుంబం కాదు. ధనవంతులు కావటానికి నేను ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బీద వ్యక్తి, అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఫ్రూట్ బిజినెస్. ఆయన ఒక నిజాయితీతో నీతితో పనిచేస్తూ ఆ యొక్క కొత్తపేట మార్కెట్, మన ఎల్బీనగర్ దగ్గర ఉండే కొత్తపేట మార్కెట్లో నేను చూశాను ప్రాక్టికల్గా. అతను పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క మార్కెట్లో అతని పేరు చెప్తే ఆయన అనే రేంజ్ అంటే కూర్చున్న కాడ ₹1,00,00,000 తీసుకొచ్చి ఆయన కూర్చున్న కాడకి వచ్చే స్థితికి ఎదిగిందండి. ఆయన అంత ఎదిగిపోయాడు. అలాంటి అతనికి ఒక 4 పిల్లలు. ఎలా నాన్నగారు సంపాదిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ పర్సన్ ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత ఈ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. మంచి ఇల్లు ఉండే, రెంట్స్ వచ్చేటి కావు, లగ్జరీ కోసం కట్టుకున్నాయి. దాంట్లో ఒక్క పైసా రెంట్ రావట్లేదు. వీళ్ళ మెయింటెనెన్స్ కోసం ఆ ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరుడు. వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు
ఏ పర్సన్ అయితే ఆ ఎత్తుకి ఎదిగిన పర్సన్ ఉన్నాడో వాళ్ళ కింద గుమస్తాలుగా వాళ్ళ కింద వర్క్ చేసిన పర్సన్స్ వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు. అదే మార్కెట్ లో అదే దాంట్లో వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. పెద్దాయన ఎలాగో వెళ్ళిపోయాడు, పిల్లలు ఎలాగూ బిజినెస్ లో రాణించలేకపోయారు అని అంటే మా నాన్న సంపాదిస్తుండు నేను ఖర్చు పెడతాను కూడా పోయారు. కానీ పోతారు, కానీ తర్వాత అతను పోయిన తర్వాత బిజినెస్ ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాలే, ఏం చేయాలో కూడా అర్థం కాకపోవడం వల్ల దాన్ని ఏమైంది, స్టెప్ బై స్టెప్ కొలాప్స్ అయిపోయింది. రెంట్స్ ఎలాగో రావట్లేదు, లగ్జరీ బిల్డింగ్స్ కట్టాడు రావట్లేదు, ఇంట్లో మెయింటెనెన్స్ కోసం స్టెప్ బై స్టెప్ అమ్ముకోవడం జరిగింది. అమ్మిన తర్వాత మిగిలింది ఏముంది, వీళ్ళు తర్వాత వేరే వాళ్ళ కాడ వీళ్ళు జాబ్ చేస్తుర్రు. వాళ్ళ ఫాదర్ కల్పించిన దాంట్లో అదే మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు ఓనర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర పోయి ఒకప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలని అంటే, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలని అంటే 2 days పట్టేది నాకు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వేరే కాడ జాబ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ధనవంతులైనా బీదవాళ్ళైనా ఒక నిబద్ధత, ఒక డిఫరెంట్ యాంగిల్ లేకపోతే ధనవంతులు కాలేరు. ఆలోచన కూడా థింక్ అయి ఉండాలి, ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుంది అనాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది, ధనవంతులు అవుతారు. సార్, ఒక పర్సన్ అంటే కొత్తగా ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే గనక ఎల్ఐసి కావచ్చు, ఇతర ప్రైవేట్ ఏదైనా కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అంటే జనరల్ గా మనం ఏజెన్సీ తీసుకుంటూ ఉంటారు కదా, ఎస్, వాళ్ళు తీసుకుంటే గనక వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా కష్టపడాలి? కొత్తగా ఒక ఏజెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో లైఫ్ ఉంటుంది, నాన్ లైఫ్ ఉంటుంది. లైఫ్, నాన్ లైఫ్, హెల్త్. ఇప్పుడు నవే డేస్లో ఈ మూడిటి మీద ఒక వ్యక్తి సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా అతను IRDA ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. IRDA ఎగ్జామ్ రాసిన తర్వాత అతనికి ఒక లైసెన్స్ వస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సపోజ్ లైఫ్ తీసుకున్నాం, లైఫ్ లో LIC తీసుకుందాం ఉదాహరణ. దీంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. అయితే దాంట్లో LICని తీసుకుంటే LIC యొక్క ప్రోడక్ట్ ఏంటి, కంప్లీట్ గా ప్రోడక్ట్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ లో ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏది ఉన్నా కూడా దాంట్లో 3-4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంది, ఎండోమెంట్ పాలసీ, ఒకటి ఎండోమెంట్ మనీ బ్యాక్, తర్వాత దాని యొక్క క్షుణ్ణంగా తెలుసుకోవాలి వాటి గురించి. ఒకటి పెన్షన్ పాలసీ, రెండవది వచ్చేసి యూలిప్ పాలసీ. ఈ 4 తెలుసుకున్న తర్వాత LICలో హెల్త్ పాలసీలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. క్షుణ్ణంగా నేర్చుకొని దాని తర్వాత ఒక పాలసీ చేస్తే ఆ కస్టమర్కి ఎలాంటి సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ ఆగిపోతే ఏం చేయాలి, DGH నింపాలి, హెల్త్ కండిషన్ ఎలా ఉందని, more than 50 అయితే మెడికల్ చేయించాలి, అవన్నీ నేర్చుకోవాలి, స్పష్టంగా నింపటం రావాలి. ఫస్ట్ సపోజ్ మనం పాలసీ చేస్తే ఒక క్లెయిమ్ అయింది, క్లెయిమ్ అయితే ఏం చేయాలి, క్లెయిమ్ నింపాలి, క్లెయిమ్ ఫామ్స్ నింపాలి. 2 types క్లెయిమ్స్, ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్ ఉంటుంది, అవి నింపడం నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాతనే మార్కెట్లో పరిపక్వత చెందిన ఏజెంట్గా తయారవుతాడు. ఆ పరిపక్వత చెందిన ఏజెంటు కస్టమర్ దగ్గరికి పోయిన తర్వాత డిఫరెంట్ యాంగిల్స్ లో మార్కెటింగ్ లో, సేల్స్ లో వచ్చే సమస్యలు ఏంటి అని అంటే, క్వశ్చన్లకు సమాధానం చెప్పిన వ్యక్తి సక్సెస్ అవుతాడు. క్వశ్చన్లకు సమాధానం చెప్పని వ్యక్తి, సార్ నాకు తెలియదు, మా సార్ని అడిగి చెప్తా, సార్ మా మేనేజర్ని అడిగి చెప్తా అన్న వ్యక్తికి ఎవరు కూడా ఒక బిజినెస్ ఇవ్వరు. ఈ పర్సన్ కు నాలెడ్జ్ ఉందంటేనే బిజినెస్ ఇస్తారు. కాబట్టి సబ్జెక్ట్ క్షుణ్ణంగా తెలుసుకోవాలి, తెలుసుకోగానే సరిపోదు. తెలుసుకున్న తర్వాత ఒక ప్రాస్పెక్టింగ్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సేల్స్ లో, మార్కెటింగ్ లో ప్రాస్పెక్టింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా ఆయన ఒక 25 మందిని ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. 25 మంది లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 25లో ఎంతమందిని కలవాలి ఏంటి అనేది రోజు 10 మందిని కలవటం, అది నామినల్గా కలిస్తే 9 మంది వద్దంటారు, ఒక్కరు ఓకే అంటారు. ఆ విధంగా పోతూ ప్రతిరోజు ఇవాళ చేశాను, అమ్మాయ ఓకే 10 మందిని కలిస్తే నాకు ఒకరు వచ్చారు, ఇక నాకు వద్దు, ఇక బిజినెస్ ఏమొద్దు అనుకుంటే ఆయన అక్కడే ఆగిపోతాడు. ప్రతిరోజు
నెల రోజులు కష్టపడితే 300 మందిని అతను కలవగలుగుతాడు. 300 మందిని కలిస్తే 30 పాలసీలు ఈజీగా వస్తాయి. 30 పాలసీలు ఈజీగా వచ్చినాయి అనుకుంటే ఆ 30 పాలసీలతోటి 300 పాలసీలు చేయవచ్చు. ఎట్లా అని మీరు అడగవచ్చు. నేను సమాధానం చెప్తాను. ఎట్లా అని అడగవచ్చు. ఒక పర్సన్ని కలిసి పాలసీ చేస్తే, ఫస్ట్ సపోజ్ ఆ సార్ ఉన్నాడు, సార్ పాలసీ చేసినప్పుడు హిస్టరీ రాస్తాం, ఫ్యామిలీ హిస్టరీ రాసేటప్పుడు, సార్ మీ యొక్క ఫాదర్ బ్రతికున్నారు, ఏజ్ ఎంత? 45. ఇతను ఏజ్ 20 ఉన్నది అనుకుందాం, 20-22 ఉంది అనుకున్నాం, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండొచ్చు ఇప్పుడే. 20-25, 45 అంటే మదర్ ఏజ్. ఫాదర్కి ఎంతమంది బ్రదర్స్? రాసుకోవాలి, అంటే ఫోన్ నెంబర్ రాసుకోవాలి. ఏజెంట్ సక్సెస్ కావాలంటే చేయాలి. నవ్వుకుంటున్నాయి సీరియస్గా. మీ ఫాదర్ ఉండా, మీ ఫాదర్ బ్రదర్ ఉండా, ఈ అని గట్టిగా మాట్లాడినాం అనుకోండి, లేనా లేచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. లేదంటే కొంచెం నిజాయితీగా, మంచిది సార్, నమస్తే, మీరు కుదరండి సార్ అంటాడు. సార్ మీ బ్రదర్ ఉన్నాడు కదా, ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ వాళ్ళ మీ బాబాయ్ ఏమైతే, పెదనాన్న, మీ అత్త అని అంటే అతనికి ఈ 9 మంది వద్దున్న వాళ్ళందరినీ అక్కడి నుంచి రాబట్టుకోవచ్చు. వాళ్ళకి రెగ్యులర్ గా మనకు నెక్స్ట్ రేపు 10 మంది ఉంటారు, ఇలా 10 మందిని కలిస్తే 9 మంది వద్దన్నారు, ఒకరు ఓకే అన్నారు, వాళ్ళు రాసుకున్నాం, అయిపోయింది. ఎలాగ ఆఫీసులు ఇస్తే అది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ పర్సన్ ఉండగా, ఈ పర్సన్ కాంచి ఈ 10 మంది 12 మంది డేటా వస్తుంది. ఈ 12 మందిని మనం రెగ్యులర్ కలిసినాం అనుకోండి, ఇతను చేస్తారు కదా, అతను చేశాడా, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు పర్సన్ అండి, చాలా తెలివికల్లోడు, ఇది చేశాడంటే విషయం ఏదో ఉంటది. ఎలాంటిది చేశాడు? అలా ఆ కుటుంబంలో మళ్ళీ వాళ్ళకు 1.25 లక్షలు ఉండొచ్చు. ఇతను చేశాడని అంటే, అన్నయ్య వాళ్ళ అబ్బాయి మొదటి నుంచి కూడా చాలా తెలివికల్లోడు. ఇప్పుడు మా అబ్బాయి కన్నా చాలా చిన్నోడు, కానీ అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యిండు. కానీ అతని యొక్క లక్షణాలు, అతని ఆలోచన అంతా బాగుంటుంది అనేది అతనికి అనగానే మనం ఏం చెప్పాలి, అవును సార్ చాలా మంచి వ్యక్తి అండి, అతని గురించి మనకు పెద్దగా తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ తెలుస్తుంది, మనం పాలసీ చేసినట్టు తెలిసిపోతుంది. అవును సార్ చాలా మంచి వ్యక్తి అండి, పక్కలకు సాయం చేయాలనే తత్వం ఆయన దగ్గర చాలా కనిపిస్తుంది, చాలా మంది రికమెండ్ చేశాడు, మేము చేసామండి, ఈ ఇన్సూరెన్స్ అనేది నాకు ఉపయోగపడుతుంది, మా కుటుంబానికి ఉపయోగపడాలని మీ నెంబర్లు ఇచ్చారు సార్. అవునా, మా గురించి అంత మంచిగా ఆలోచించిండా? ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఒక వ్యక్తి ఒకరిని మంచిగా మాట్లాడితే అతను నా గురించి మంచిగా అన్నాడా, వీళ్ళు మరీ రెట్టించి అడుగుతారు. అడగడంతో ఏమైతే ఒక జిజ్ఞాస వచ్చేస్తుంది, తెలుసుకోవాలని. అవును సార్ చాలా మంచిగా చెప్పారు, మంచి వాళ్ళు సార్, ఇంతకీ ఎలాంటి పాలసీ చేసి, ఇవన్నీ ఓకే, మావాడు ఎలాంటి పాలసీ చేసిండు అంటే, అప్పుడు ఎలాగో పెదనాన్న చిన్నాన్న అవుతాడు కదా, మావాడు అంటాడు ఎలాంటి పాలసీ చేసిండు, లేదంటే వాళ్ళ వైఫ్ ఏమంటది, మా అబ్బాయి ఎలాంటి అప్పటివరకు మా అబ్బాయి అవుతాడు, అప్పటిదా మదరేదో తెలియదు, అప్పటికి మా అబ్బాయి అయిపోయి, మా అబ్బాయి ఎలాంటి పాలసీ చేసిండు, చాలా మంచి పాలసీ చేసిరండి, టర్మ్ పాలసీ 1 కోటి రూపాయలు చేసిండు. అదేంటండి సార్ అంటే, అతను ఏమున్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్ జరిగితే 1 కోటి రూపాయలు వస్తుంది, మంచి పాలసీ చేసిండండి అన్న. ఓకే, 1 కోటి రూపాయలు అంటే కానీ 50 లక్షలు మా వాళ్ళకు కూడా చేయండి అని చెప్పేసి అంటే అప్పటికప్పటికి మనకు వచ్చేస్తుంది. సక్సెస్ అనేది ఒక్క పాలసీ హోల్డర్ని ఒక కొత్త ఏజెంట్ సంపాదించుకున్న తర్వాత వదిలిపెట్టవద్దు. అతనికి నిరంతరం టచ్లో ఉంటూ చేసుకుంటూ పోతే ఆ వింగ్ ఏమవుతుందంటే, ఆ ఒక్క పర్సన్ వచ్చేసి 10, 20, 20, 100, 1000 అవుతాయి. సర్వీస్ అలా చేసుకుంటూ పోవాలి. ఏ సమస్య వచ్చినా సార్ నేను వస్తున్నాను, నేను పలానా దగ్గర ఉన్నా, రేపు వచ్చి కలుస్తాను అని చెప్పాలి తప్ప, ఫోన్ ఎత్తకుంటుంటే మాత్రం ఈ బిల్డప్ చేసుకున్నంతా పోతుంది. అయితే ఏజెంట్ సక్సెస్ కావాలంటే, సక్సెస్ అంటే ఏంటండి, మనీ కావాలి. ఇతనికి మనీ కావాలని అంటే, ఇప్పుడు బిజినెస్ చేయటం ఎలా అనేది ఇంతవరకు కాన్సెప్ట్. ఇతను సక్సెస్ కావాలనంటే, అప్పట్లో ఒక సినిమా చూసామండి, 8లో ఒక పాట వస్తుంది, 8లో లోకముందు అంటాడు, 8లోనే ఒక్కొక్క ఏజీ ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తారు. అది నాకు బాగా నచ్చాది. అంటే 8లో ఉన్నప్పుడు 8 వరకు ఏదో చేయాలి, ఆడాలి, 8 తర్వాత ఏదో చేయాలని చెప్పేసి చూపిస్తాడు. సినిమా పరంగా మనకు కాదు మ్యాటర్, ఇక్కడ అది కాదు. కానీ అందులో నాకు నచ్చింది ఏంటంటే, ఒక పర్సన్ ఎవరైనా, ఏజెంటే కానీ, పర్సన్ కానీ, ఇంకెవరైనా కానీ, ఎంప్లాయీ కానీ, మీరు కానీ, నేను కానీ, ఒక 8 స్టాండర్డ్ ఫండమెంటల్స్ రాసుకోవాలి. ఏంటి? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్,
నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏదైనా సక్సెస్ కావాలి కదా, 8 రాసుకోవాలి. ఫస్ట్ది ఏంటి? ఎంప్లాయ్మెంట్. రెండవది ఏంటి? ఉండటానికి ఇల్లు, అంటే ఎంప్లాయ్మెంట్ వస్తే ఇన్కమ్ వస్తుంది, ఇల్లు ఉండటానికి ఇల్లు. మూడవది ఏంటి? వెహికల్. అప్పటిదాకా బస్సులో పోవచ్చు, కార్లో నడుచుకుంటూ పోవచ్చు, ఆటోలో పోవచ్చు, గెట్టైనా పోవచ్చు. ఈ 3 కాదు, 8 రాసుకున్నాను నేను స్టాండర్డ్గా. 8లో 3 మాత్రం అండర్లైన్ చేసుకున్నా. నాకు ఉద్యోగం కానీ, ఏజెన్సీ కానీ, ఇంకేదైనా కానీ దీని మీద దృష్టి పెట్టా. దృష్టి పెట్టి ఏం చేశాను, ఆయనకి ఇచ్చే సలహా, నువ్వు సక్సెస్ కావాలంటే రోజు 10 మందిని కలుసుకుంటూ పో. 10 మందిని కలుసుకుంటూ పోతే ఒక్కరైతే ఇస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. అయితే ఈ 9 మందిని కలిసేటప్పుడు మనకు జరిగే ఇబ్బందులు ఎట్లా ఉంటాయని అంటే, అనవసరంగా ఎందుకు వచ్చిందో నాయన ఈ ఫీల్డ్లకి, ఈ ఫీల్డ్ వదిలిపెట్టిపోతే బాగుండు, నిరాశ, నిస్పృహ, అవమానము ఎన్నో కనిపిస్తుంటాయి. ఇవన్నీ భరిస్తూ ఓపికతో ఆ 9 మందిని కలిస్తే 9 మంది నో అన్న చిరునవ్వుతో బయటకు వచ్చి 10వ వ్యక్తిని కలిసినప్పుడు వచ్చిన సక్సెస్ ఉంటుంది చూడండి, ఆ ఆనందం వేరు. ఆ ఆనందంలో వచ్చినప్పుడు ఇతనికి ఇన్కమ్ కావాలి. ఎంత కావాలి? నా కుటుంబం కావాలంటే నాకు ఒక ₹1,00,000 కావాలి. నేను ₹1,00,000 సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఈ 10 మందిని కలిసినప్పుడు కూడా చెప్పాల్సింది ఏంటంటే, తక్కువ చెప్పకురి. చెప్పుడు 10 లక్షల పాలసీ చెప్పు, 20 లక్షలు చెప్పు, 25 లక్షలు చెప్పు. 25 లక్షల వరకు నామినల్గా ఆఫీస్లోనే కంప్లీట్ అవుతుంది. 25 దాటితే మాత్రమే డివిజనల్ ఆఫీసు, జోనల్ ఆఫీస్కి వెళ్తుంది. మనకు పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా 50 లోపులే ఉంటారు, మనం టచ్ చేసే వాళ్ళు కూడా. చేసినప్పుడు ఎవ్రీ డే 10 మందిని కలుసుకుంటూ పోతే, సంవత్సరానికి 30 పాలసీలు చేస్తే, ఎవ్రీ డే 10 మందిని కలుస్తూ 30 పాలసీ, నెలకు 30 పాలసీలు చేసుకుంటూ పోతే మీరు అనుకున్న ₹1,00,000 కంటే ఎక్కువనే వస్తుంది. ఎవ్రీ మంత్ ఈ విధంగా కలిసి చేసుకుంటూ పోతే వచ్చినప్పుడు మనం అనుకున్న గోల్ ఏంటి? 8 చెప్పినాము, 8 రాసుకున్నా. నా లైఫ్ గోల్, కొత్తగా ఏజెంట్ తీసుకోవాల్సిన లైఫ్ గోల్ 8 ఫండమెంటల్స్ రాసుకోండి, 8 స్టాండర్డ్ నిబంధనలు రాసుకోండి. మొదటి నిబంధన ఏంది? ఉద్యోగం అయితే బేస్ దొరికిందిగా. ఇప్పుడు ఆయన కష్టపడితేనే ఇది వస్తుంది. కష్టపడకుండా వచ్చేది నేను రాసుకున్నా, ఆయన కూర్చున్నా, పొదుగుపోయేటప్పుడు మంచిగా తయారయ్యి నేను బయటికి వెళ్తాను. ఇంట్లో చెప్పాను మ్యారేజ్ అవుతుంది, నేను ఇంటికి పోతున్నా, బయటికి వెళ్ళిపోతున్నా, ఫీల్డ్కి పోతున్నా, లేదంటే పాలసీల కోసం పోతున్నా అని ఎక్కడో కూర్చొని, లేదా దగ్గరలో సినిమా థియేటర్లో కూర్చోనా, లేదా ఫ్రెండ్స్ కూడా ముచ్చట పెట్టి వచ్చేస్తే సక్సెస్ రాదు. ఖచ్చితంగా 10 మందిని కలిసిన తర్వాత నేను ఫ్రెండ్స్ని కలవద్దని చెప్తలే, ఎంటర్టైన్మెంట్ కావద్దని చెప్తలే. 10 మందిని ఖచ్చితంగా కలిసి అందులో మనకు రిజల్ట్ తీసుకొచ్చుకుంటూ, ఒకవేళ 10 మంది మనం చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరంటే మనది ఏదో లోపం ఉందని గ్రహించాలి. ఆ లోపం గ్రహించాలి, ఎక్కడుంది లోపం తెలిసిన వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాలి. సార్ నా లోపం ఏంటంటే నేను ఇలా ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరు కావట్లేదు అని అంటే, అతను అప్రోచ్ అయ్యే విధానమో, లేకపోతే అతను కలవకూడని టైంలో కలుస్తున్నాడు, ఏ టైంలో కలుస్తుండో తెలియదు. దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని ముందుకెళ్ళిపోతే ఎంప్లాయ్మెంట్ అయితే వచ్చినట్టే కదా. అది LICలే రావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్లే రావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్లే రావచ్చు. ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక సముద్రం. ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదండి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీ కూడా 60% ఇన్సూరెన్స్ మీదనే వాళ్ళు ప్రాజెక్టులు చేస్తారు. కాబట్టి మీరు తెలుసుకోండి. నేను చాలా అబ్జర్వ్ చేసిన, ఏ కంపెనీలో చేస్తున్నటువంటి ఫర్ సపోజ్ క్యాబ్ జెమినీ ఉంది, దేంట్లో చేస్తున్నది ఏంటంటే ఇన్సూరెన్స్ మీద చేస్తున్నాము. దేంటి? వెహికల్స్ వెనక లోడ్ తీసుకోపోతానికి ఎంత తీసుకోపోవాలి, ఎంత కెపాసిటీ, ఎంత క్యూబ్ కావాలి, ఏం కావాలి, ఇదే. తర్వాత ఇన్ఫోసిస్ ఉంది, LIC మీద ప్రాజెక్ట్ చేస్తుంది. తర్వాత ఇంకో కంపెనీ ఉంది, ఎక్సెల్ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ కూడా ఇన్సూరెన్స్ మీదే చేస్తుంది. ఇన్సూరెన్స్ అనేది చాలా ఒక సముద్రం కంటే లోతైన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది ఒక రోజుల్లోనో ఒక క్షణంలో కాదు. ఇంతకాలం 25 సంవత్సరాల నుంచి నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. రోజుకు కొత్త. ప్రతిదీ కూడా ఎంత ఏజ్ వచ్చినా నిరంతర విద్యార్థిగానే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇక రెండో ఐటమ్,
ఈయన రెగ్యులర్గా నిబద్ధతతో పనిచేస్తుండు, ఇలా నెలకు 1 లక్ష రూపాయలు వస్తుంది, ఎంతకంటే ఎక్కువనే వస్తుంది. రోజు 10 మందిని కలిసి అందులో ఒకరు ఓకే అంటే ఆ ప్రాస్పెక్ట్ని తయారు చేసుకుంటూ వాళ్ళని కలుసుకుంటూ వెళ్ళిపోతే ఈయన తినడానికి టైం కూడా దొరకదు. తింటున్నా కూడా ఫోన్ వస్తుంది, ఏమండి మీరు మమ్మల్ని కలుస్తున్నారు, కలవలేదు అంటారు. ఆ విధంగా పోవడంతో 1 లక్ష పోయి ఇక పెరుగుతుంది. అప్పుడు రెండో ఐటమ్ ఏంటి, ఇల్లు ప్లాన్ చేయాలి. ఈ ఇల్లు ప్లాన్ చేసి వస్తున్నప్పుడు తీసుకుపోయి స్టేట్మెంట్ తీసుకుపోయి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుపోయి ఆ రోజు బ్యాంకులో చూపించినాం అనుకోండి, ఏ బ్యాంకులో మన అకౌంట్ ఉందో వాళ్ళే పిలిచి లోన్ ఇస్తారు. ఈ లోపల మనం ఎంతో అంత వెనక చేసుకుంటాం కదా. ఇల్లు కట్టుకుంటాం అని అంటే పేరెంట్స్ లేకపోతే అటు ఆయన తరపు నుంచో వాళ్ళ వైఫ్ తరపు నుంచో ఎవరో ఎంత కొంత ఉంటుంది, కొంత హెల్ప్ చేస్తారు. ఆయన మార్జిన్ మనీ లేదంటే ఈయన కూడా పెట్టుకుని 5 లక్షలు 10 లక్షలు మార్జిన్ పెట్టేసి ఈ రోజుల్లో ఇల్లు కావాలంటే లేదా అపార్ట్మెంట్ కావాలంటే మినిమం 60-70 లక్షలు కావాలి, ఎంత మామూలుది కావాలనుకున్నప్పుడు. ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మినిమం 1 కోటి రూపాయలు కావాలి. లగ్జరీ హౌస్ కావాలంటే మినిమం 2 CRs పెడితే లగ్జరీ హౌస్ వస్తుంది. లగ్జరీ హౌస్ కాకుండా ఇప్పుడు స్టార్టింగ్గా లైఫ్ ప్రారంభించింది ఓ చిన్నపాటిది 60-70 లక్షలు ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆయన లైఫ్ స్టార్ట్ చేసుకుంటూ పోతే రెండో గోల్ అయిపోయింది కదా. రెండో గోల్ అయిపోయిన తర్వాత అప్పటికి ఈ లోపల ఒక పాపనో బాబో వస్తారు. ఇవి నేను చెప్పిన ఇది జరగటానికి మినిమం 2-3 years అయితే పడుతుంది కదా. ఇల్లు ఎంప్లాయ్మెంట్ అయితే ఎమ్మటే వస్తుంది, కానీ కష్టపడితే వస్తుంది. కష్టపడకపోతే మళ్ళీ వెనక చదువుకొని ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి పోవాల్సి వస్తుంది. ఈయన కష్టపడుతూ పోతుండ అనుకోండి, ఒక 3 years లోపల ఇల్లు అవుతుంది. ఇల్లు అయిన తర్వాత ఈ లోపల ఏమనిపిస్తుంది, ఏదో చిన్నది ఏదో నడిపించుకుంటుండు వెహికల్ చిన్నది, అది మంచిగా అనిపిస్తుంది. ఏదో పాతది కొనుక్కోండు, ఓ మంచి వెహికల్ కొనుక్కోని అంటే 2-wheeler ఒకటి తీసుకొని 2-wheeler 4-wheeler నెక్స్ట్ లోన్ ఇల్లు అయిపోయింది, ఈఎంఐ వెళ్ళిపోతుంది అనుకున్న విధంగా కనుక ఇంకెక్కువ కష్టపడాలని ఆలోచిస్తుంది. ఇక ఆగడు. ఒక్క సంవత్సరం కనుక ఎవ్రీ డే 10 మందిని కలుస్తూ అందులో ఒకరితోటి సక్సెస్ చూసుకుంటూ ఆయన పైకి వెళ్ళాడు అనుకోండి, ఇక ఆయన ఆగడు. 10 మందిని కాదు 20 మందిని కలుస్తుంది కానీ ఉరుకుతాడు. ఉరుకుతాడు అంటున్నా. ఇప్పుడు అమ్మాయిలైనా అట్నే ఉన్నారు, అబ్బాయిలు అట్నే ఉన్నారు, ఎవరు తక్కువ ఏం లేరు. అంటే నేను ఈ మాట అంటే అమ్మాయిలకు కోపం రావచ్చు. కాబట్టి ప్రయత్నం చేస్తూ పోతూనే ఉంటాడు. ఆ సక్సెస్ కావటానికి ఒక నిబద్ధత నేర్చుకొని వెళ్ళిపోతే సక్సెస్ అవుతారు. ఈ నేను చెప్పిన 8 ఐటమ్లలో 8 రాసుకున్నాం లైఫ్లో గోల్స్. అవి ఆ లైఫ్లో గోల్ ఏమైంది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వ దానికి వస్తే 3వది కూడా అయిపోయింది, వెహికల్ కొనుక్కోండి. ఆ తర్వాత ప్రయత్నం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటారు 3-3.5 సంవత్సరాల లోపల ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. కష్టపడ్డాడు కాబట్టి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, అతని బంధువులు ఏమనుకుంటారు, ఈయనకు బాగా కలిసి వచ్చింది, ఈయనకు అదృష్టం బాగుంది, అతను కష్టపడ్డది ఎవరు చూడరు, ఎంత తిప్పల పడదు ఎవరు చూడరు, ఆయనకు అదృష్టం బాగుంది, మాకే రావట్లే, మా పిల్లోడికే రావట్లే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి విజయం వస్తుంది. ఇక 3 గోల్స్ అయిపోయిన తర్వాత అతనికి సమాజంలో గుర్తింపు కూడా అలాగే వస్తుంది, మామూలుగా ఉండదు. ఆయన ఏ వృత్తి అయితే చేస్తున్నాడు, నాట్ ఓన్లీ LIC, ఏ వృత్తి అయితే చేస్తుండో ఆ వృత్తిలో గుర్తింపు వచ్చేస్తుంది. ఒకానొక సందర్భంలో అతని సలహా తీసుకునే స్థితికి వస్తుంది. అది ఆయన ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో, సార్ మీరు ఇలా అయింది కదా, మా అబ్బాయి ఒక కారు కొనుక్కుంటుండు, ఎలాంటి కారు కొంటే బాగుంటుంది, మేము ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, నాకు ఎలాంటి ఏ బ్యాంకు లోన్ తీసుకుంటే బాగుంటుంది అని అంటే ఇతను ఏం సలహా ఇస్తాడు అంటే, ఇస్తాడు అంటే మీరు ఇల్లు తీసుకోండి, తీసుకున్నా కూడా లగ్జరీ తీసుకోండి. చాలా మంది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, విల్లా తీసుకున్నాము, దాంట్లో విల్లాలో వచ్చేసి డూప్లెక్స్ ఉన్నది, ఇదే అవుతుంది. విల్లా తీసుకొని డూప్లెక్స్ ఉంటే ఎవ్రీ ఇయర్ అయితే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలిగా. అట్లీస్ట్ మనం తీసుకున్న ఇంట్లో మన వరకు ఉంటే ఓకే, మన కిరాయి పర్పస్ కనీసం ఆ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ వెళ్ళిపోయామన్నా కిరాయి ఇచ్చేటట్టు ఇల్లు కట్టుకోరు. వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు పైకి వస్తారు. బాగా ఇంకొక ఇల్లు కట్టుకున్నప్పుడు మంచిగా కట్టుకుని మొత్తం కిరాయికి అన్ని కొన్ని అవసరాలు వెళ్ళిపోతాయి, ఇబ్బంది అవుతుంది. ఒకే వృత్తి ఒకే చేసే బదులు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలి. ఇది ఇన్సూరెన్స్ నీడ్. ప్రతి ఒక్కటి వీటికి మించిన తర్వాత అదే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇతను తీసుకుంటే మంచిది. పాలసీలు చేసుకుంటూ పోతుండు, లైఫ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏజెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు పోతారు. ప్రతి ఇంటికి పోయిన 10 మందిని కలుస్తారు, 10 మంది అనగా నెలలో 300 మంది అవుతారు,
సంవత్సరానికి ఏమైతే 3,600 మంది అవుతారు. 3,600 మందిలో మనకి ఎట్లేదన్నా 300 మంది అయితే కస్టమర్స్ ఉంటారు కదా. ఖచ్చితంగా. కలిసిన తర్వాత ఇతను ఆ ఇంటికి ఆ ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా కూడా, సార్ మా ఇంట్లో ఇట్లా నాకు ఫీవర్ వచ్చిందండి, ఏం చేయాలి అంటే హాస్పిటల్కి పోతే మామూలుగా నేను నిన్న ఒకటి చూశానండి. బైక్ మీద పోతున్న వ్యక్తికి, నాకు తెలిసిన వ్యక్తి, బైక్ మీద పోతున్న వ్యక్తి వేరే బైక్ అతను తగిలేది. జస్ట్ ఇక్కడ దెబ్బ తగిలి ఇక్కడ కొంచెం బోన్ పోయాది. అతను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. హాస్పిటల్లో జాయిన్ అయితే అక్షరాల 6 లక్షలు. ఇది పోయిందండి, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, అది అయిందండి, ఇది అయిందని చెప్పేసి 20 days హాస్పిటల్ ఉంచుకొని పాపం వాళ్ళ వైఫ్ మీద ఉన్న బంగారం అంతా తీసుకుపోయి బ్యాంకులో పెట్టేసి ట్రీట్మెంట్ చేయించారు. ఆ తర్వాత అతనికి ఎన్నోసార్లు చెప్పా నేను, ఏమండి మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇది బాగానే కట్టుకుంటున్నారు, 25 lakhs వరకు ఏదైనా జరిగినా కూడా యాక్సిడెంట్లకు అయితే 25 plus 25 50 lakhs వస్తుంది కుటుంబానికి. ఓకే, మీ యొక్క లైఫ్ వాల్యూని 50 లక్షలకు డిసైడ్ చేసుకోరు, 50 లక్షలు డిసైడ్ చేసుకోరు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోరు, 30,000 25,000 అవుతుంది, చిన్న ఏజే కదా అంటే, నాకేమవుతుందండి, స్టిల్ ఐరన్ బాడీ, ఇట్లా మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. అది కూడా చేసింది ఎప్పుడు వెంటనే చేయలే, 4-5 రోజుల తర్వాత చేస్తే హాస్పిటల్కి పోతే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. ఫర్ డే హాస్పిటల్ బెడ్ చార్జెస్ ఎంత చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే దాన్ని మీకు తెలుసో తెలియదో 7,000 10,000 అంట. ఏసీ రూమ్ ఇంత ఉంటది, ఇంత పాటు రూమ్ ఉంటది, 10x10 10x12 ఉంటది. దాంట్లో ఒక ఏసీ ఉంటది, ఒక బెడ్ ఉంటది, పేషెంట్కి ఉంటది. 7,000 అట ఫర్ డే బెడ్ చార్జెస్. సర్జరీ చేస్తే 6 లక్షలు అంటే ఏంటండి, ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు అని అంటే ఈ గవర్నమెంట్లు ఇప్పుడు ఉన్నాయి చూడండి, మేము అది ఫ్రీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అనేది కాదు. వీళ్ళు ఇవ్వాల్సిన ఏంటి అంటే 3 ఇవ్వాలి. 3 ఆ 3 ఏంటి అని అంటే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం. విద్య, వైద్యము, ఉద్యోగం. ఉద్యోగం అంటే అందరికీ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎవరి నైపుణ్యత ప్రకారం కాదు. కానీ విద్య అయితే ఉచితంగా ఇవ్వాలి. ఇవాళ చిన్న పిల్లోడికి అప్పుడు ఎల్కేజీకి యూకేజీకి దానికి పోతేనే లక్షల డొనేషన్లు, సంవత్సరాలు లక్షల ఫీజులు. ఏముంది, ఎడ్యుకేషన్ కోసం అంత వెళ్ళడం అవసరమా? గవర్నమెంట్లు అనేది మేము ఇది ఇస్తాము, మేము అది ఫ్రీ ఇస్తాము, ఇది ఫ్రీ ఇస్తాము, ఏదో ఫ్రీ ఇస్తాము, నీకు ఇంకేదో చేస్తాము అని అంటే ఏంటండి, మనము ఫ్రీగా అది తీసుకోలేమా? అవి లేకపోతే మనకు వెళ్ళదా నిజ జీవితంలో? ప్రతిదీ కూడా హాస్పిటల్కి పోయింది అని అంటే ఒక కార్డు, ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలి. అది స్టేట్ గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంటే కానీ ప్రతి సిటిజన్కి మన ఆధార్ కార్డు ఎట్లనో దాంతోపాటు ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేస్తే ఏ హాస్పిటల్కి పోయినా కూడా హెల్త్ కార్డుకు వాళ్ళు అమౌంట్ పే చేస్తే, ఆ గవర్నమెంట్ కనుక పే చేస్తూ అందరికి ఆరోగ్యాన్ని కల్పిస్తే వీళ్ళు ఏ ఉచితాలు అవసరం లేదండి. మనకి ఏ ఉచితాలు అవసరం లేదు, ఏవి కూడా అవసరం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేస్తే అడే ఎల్కేజీలో ఉంటాడు, ఎల్కేజీకి పోగానే క్యూ కట్టుకొని ఈ స్కూల్లోనే అడ్మిషన్ కావాలి, దానికి కావాలి లక్షలు కట్టుకున్నాం. దాన్ని కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ట్రైన్ టీచర్స్, అన్ట్రైన్ టీచర్స్ మనకు తెలియదు. ప్రైవేట్ స్కూల్లో చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏది ట్రైన్ చేసారో తెలియదు. ప్రైవేట్లో గవర్నమెంట్ దాంట్లో పక్కా వాళ్ళు ట్రైన్ టీచర్స్ ఉంటారు, బీఈడి కానీ టీటీసీ కానీ వాళ్ళు ట్రైన్ టీచర్స్ పక్కా ఉంటారు, నాలెడ్జ్ కూడా విపరీతంగా ఉంటుంది. మన యొక్క భారతదేశ దౌర్భాగ్యం ఏందో అర్థం కాదు. గవర్నమెంట్ టీచరు అతని పిల్లల్ని తీసుకొని కూడా ప్రైవేట్ స్కూల్లో వేస్తాడు. ఆయన ఎక్కడో పల్లెటూరు ఊర్లో పనిచేస్తాడు, సిటీలో తీసుకొచ్చి పిల్లల్ని చదువుతాడు. సాటర్డే సండే వాళ్ళ కోసం ఆయన సిటీలో ఉంటాడు. ఆ సిస్టమ్ మారి ఎడ్యుకేషన్ అనేది పక్కా అయితే చాలా బాగుంటుందని నా యొక్క ప్రగాఢ గట్టి నమ్మకం. థ్యాంక్ యూ సార్. అంటే కొత్తగా ఏజెన్సీ తీసుకుంటే ఎలా సక్సెస్ అవ్వాలి, అదే విధంగా మనీ అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని దాచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మల్టిపుల్ గా ఇంకా మనం సేవ్ చేస్తే కనుక లైఫ్ ఇంకా బాగుంటుందని మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.